ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునగాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యాకోబు 1వ అధ్యాయము 22వ వచనం. మీరు విను మాత్రమై ఉండి మిమ్మును మీరు పుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారినయుండుడి. మీరు విను మాత్రమై ఉండి మిమ్మును మీరు పుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. దేవుని బిడ్డలారా, వాక్యం వినడము, వాక్యం వినాలి. కొందరు వాక్యం వింటారు కానీ దాన్ని హృదయంలో చేర్చుకోరు, దాని హృదయంలో పదిలపరచుకోరు, ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించరు. వినడం మాత్రం చాలా బాగా వింటారు. అబ్బా, పాస్టర్ గారు బాగా చెప్పారు, పాస్టర్ అమ్మ గారు బాగా చెప్పారు వాక్యం, ఈ దినం దేవుని వాక్యం చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అని అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలారా, వాక్యం వినడం మట్టుకే కాదు, దాని ప్రకారము మనము జీవించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం కేవలము విని మన హృదయాలను, మన జీవితాలను మనము మోసపరచుకోకూడదంట. విని దాని ప్రకారం నడుచుకోకుండా ఉన్నట్లయితే మనల్ని మనం మోసపరుచుకున్నట్లే, మన జీవితాలను మనం మోసం చేసుకున్నట్లే దేవుని బిడ్డ. కానీ దేవుని మందిరానికి వెళుతున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, ఆ వాక్యానుసారంగా జీవించటానికి నువ్వు ముందుకు సాగవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం వినాలి, దాని ప్రకారము నడుచుకుంటే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను నువ్వు పొందుకోగలుగుతావు. వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలంట. వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి. చాలామంది వాక్యం వింటారు కానీ వాక్య ప్రకారము నడుచుకోరు. అలాంటి వాళ్ళని చూసి చాలామంది పడిపోతూ ఉంటారు. వాక్య ప్రకారము జీవించకుండా ఉన్నటువంటి వారిని చూసి పడిపోయే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అని చెప్పడానికి ఏ సందేహము లేదు దేవుని బిడ్డ. కానీ దేవుని వాక్యం వినాలి, దాని ప్రకారం నడుచుకుంటే మీ జీవితాలు, మనందరి జీవితాలు ఎంతో పరిశుద్ధముగా, మరి దేవునికి మహిమకరంగా ఉండే అవకాశం ఉంటుంది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. పరిశుద్ధాత్మదేవ, నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి, నిజమే ప్రవ్వా, నీ వాక్యం విను మాత్రమై ఉంటక ప్రవ్వా, నా తండ్రి, వాక్య ప్రకారం నడుచుకున్నటకు నీ కృప దయచేయమని, ప్రతి బిడ్డను ఆ విధంగా నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సబ్స్క్రైబ్ చేయనటువంటి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టనటువంటి వారు లైక్ చేయండి, అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.